హాయ్ ఫ్రెండ్స్, మనుషులు, కోతులు, లెమూర్లు వంటి ప్రైమేట్ల పూర్వీకులు దట్టమైన ఉష్ణమండల అడవుల్లో పరిణామం చెందారని శాస్త్రవేత్తలు చాలా కాలంగా భావిస్తున్నారు. ఎందుకంటే నేటి ప్రైమేట్లలో చాలా మంది ఉష్ణమండల ప్రాంతాల్లోనే జీవిస్తున్నాయి. అయితే తాజాగా జరిగిన ఒక అధ్యయనం ఈ అభిప్రాయాన్ని సవాల్ చేస్తోంది. తొలి ప్రైమేట్లు వేడి ప్రాంతాల్లో కాకుండా చల్లని పొడి వాతావరణంలో పరిణామం చెందినట్లు పరిశోధకులు గుర్తించారు. అసలు ఈ అధ్యయనంలో శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అధ్యయనాన్ని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ కి చెందిన జార్జ్ అవారియా లాటూరియా నేతృత్వంలోని పరిశోధకులు నిర్వహించారు. ప్రైమేట్ల పూర్వీకులు జీవించిన ప్రాంతాల శిలాజ ఆధారాలు, ఆ కాలంలోని వాతావరణ పరిస్థితుల్ని విశ్లేషించి వారి పరిణామ చరిత్రను అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. అధ్యయనం ప్రకారం తొలి ప్రైమేట్లు ఉష్ణమండలాల్లో కాకుండా ఉత్తర అమెరికాలోని చల్లని పొడి ప్రాంతాల్లో ఉద్భవించినట్లు తెలుస్తోంది. అనంతరం అవి యూరోప్, చైనా వంటి ప్రాంతాలకు విస్తరించాయి. ఉష్ణమండల అడవుల్లోని ప్రైమేట్లు ప్రవేశించడానికి మిలియన్ల సంవత్సరాలు పట్టినట్లు పరిశోధకులు గుర్తించారు. శాస్త్రవేత్తల దృష్టిని ఎక్కువగా ఆకర్షించిన జీవుల్లో టైల్హార్టినా అనే చిన్న ప్రైమేట్ ఒకటి. ఇది దాదాపు 5,60,00,000 సంవత్సరాల క్రితం జీవించింది. బరువు కేవలం 28 గ్రాములు మాత్రమే ఉండేది. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అత్యంత చిన్న ప్రైమేట్లలో ఒకటైన మౌస్ లెమూర్ పరిమాణంతో ఇది సమానంగా ఉండేదని పరిశోధకులు చెబుతున్నారు. శిలాజాల ప్రకారం టైల్హార్టినాకు ఇతర క్షీరదాల మాదిరిగా గోర్లు కాకుండా గోళ్ల మాదిరి వేలి నిర్మాణం ఉండేది. ఇది చెట్ల కొమ్మల్ని బలంగా పట్టుకోవడానికి, ఆహారాన్ని సులభంగా సేకరించడానికి సహాయపడేది. ఇదే లక్షణం నేటి ప్రైమేట్లలో కూడా కనిపిస్తోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ అధ్యయనంలో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. నేటి ప్రైమేట్లు ఎక్కువగా ఉష్ణమండల ప్రాంతాల్లో ఉండడంతో వాటి పూర్వీకులు కూడా అక్కడే పుట్టుంటాయని భావించారు. కానీ శిలాజాల చుట్టూ లభించిన పుప్పొడి, బీజాంశాల ఆధారాల్ని విశ్లేషించగా ఆ ప్రాంతాలు అప్పట్లో ఉష్ణమండలాలు కాదని తేలింది. కొన్ని ప్రైమేట్లు ఆర్కిటిక్ ప్రాంతాల వరకు కూడా విస్తరించినట్లు పరిశోధకులు గుర్తించారు. తీవ్రమైన చలి వాతావరణంలో ఆహారం కొరత ఏర్పడినప్పుడు ఈ తొలి ప్రైమేట్లు తమ జీవక్రియలను నెమ్మదింపచేసి నేటి కొన్ని లెమూర్ జాతుల మాదిరిగా తాత్కాలిక నిద్రావస్థలోకి వెళ్ళుండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అలాగే కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో వాటిని ఎక్కువ దూరాలు సంచరించేలా ప్రోత్సహించాయని, అదే వాటి పరిణామానికి కీలక కారణమై ఉండొచ్చని అధ్యయనం సూచిస్తోంది. చూసారుగా, ప్రైమేట్ల పరిణామం గురించి దశాబ్దాలుగా ఉన్న ఒక ప్రధాన అభిప్రాయాన్ని ఈ అధ్యయనం సవాల్ చేస్తోంది. మన పూర్వీకులు దట్టమైన ఉష్ణమండల అడవుల్లో కాకుండా చల్లని పొడి ప్రాంతాల్లో జీవించి ఉండవచ్చని ఇది సూచిస్తోంది. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా జీవులు ఎలా పరిణామం చెందాయో అర్థం చేసుకోవడంలో ఈ అధ్యయనం కీలకంగా మారింది. నేటి ప్రైమేట్లు ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, అడవుల నరికివేత వంటి సమస్యల్ని అర్థం చేసుకోవడానికి ఇలాంటి అధ్యయనాలు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భవిష్యత్తులో మరిన్ని శిలాజ ఆధారాలు వెలుగులోకి వస్తే మరి పరిణామ చరిత్ర గురించి ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.